గంగా స్నానం గుర్తుపెట్టుకోండి. గంగా స్నాన విశేష పుణ్యఫలం. పంచాంగం ఎందుకు వింటున్నావు? పంచాంగం వింటే నాయన నువ్వు రోజు కాశీలో ఉండి గంగలో స్నానం చేయలేకపోయినా ఆ స్నానం చేసిన పుణ్యం ఇస్తుందిరా, అందుకు వినన్నారు. అంటే గంగా స్నానం ఎంత గొప్పదో చెబుతున్నారు అక్కడ మనకి. కాబట్టి గంగా స్నానము, విశ్వేశ్వర దర్శనం, ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. కాశీ వంటి దివ్యక్షేత్రాలకి గంగానదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతములకు వెళ్ళినప్పుడు పోతే పోతాం అనుకుని గంగలో స్నానం చేసేయండి అంతే. ఎక్కడికి పోరండి, ఆయువు తీరకుండా మిమ్మల్ని తీసుకెళ్ళడు దేవుడు. ఎక్కడ ఎవడికి ఎంతకాలం సుఖముందో దుఃఖముందో ఎక్కడ పోవాలో ఆయన నిర్ణయిస్తాడు. నిజంగా కాశీ గంగలో స్నానం చేస్తూ ఉండగా ప్రాణం పోతే ఎన్ని యోగాలు పడతాయి. అది మహాయోగం. ఆ యోగం రమ్మంటే వస్తుంది అందరికీ. కాశీలో పోవడం కోసం పెడుతూ ఉంటే నిజంగా కాశీలో మనకు పోయే యోగం వస్తే అదృష్టమే కదా. అది అంత తేలిగ్గా రమ్మన్నా రాదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు. కాబట్టి హాయిగా అక్కడ స్నానం చెయ్యాలి. నదులున్నప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలి. మేము హాయిగా రోజు గంగలో స్నానం చేసేవాళ్ళం. గోదాట్లో ఉన్నప్పుడు గోదావరి తీరంలో బ్రహ్మాండంగా ఇది వాళ్ళం. ఈ మధ్య